హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో గోరుచిక్కుడుకాయతోటి కూర చూపిస్తున్నానండి. ఈ కూర అన్నంలోకి, చపాతీలోకి, జొన్న రొట్టెల్లోకి చాలా బాగుంటుందండి. గోరుచిక్కుడుకాయల్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. నేను ఇక్కడ కేజీ గోరుచిక్కుడుకాయలని తీసుకున్నానండి. లేత గోరుచిక్కుడుకాయలు అయితే రుచి చాలా బాగుంటుంది, త్వరగా ఉడుకుతాయి. వీటిని ఒక బేసన్లోకి తీసుకుని అందులో పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక గ్లాసు నీళ్ళని వేసుకొని కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. విడిగా ఉడకడానికి ఇవి టైం తీసుకుంటాయి. అందువల్ల కుక్కర్లో పెట్టుకుంటే 2 విజిల్స్కే ఉడికిపోతాయి. కుక్కర్లో అడుగున అన్నం గిన్నె గాని లేదంటే పప్పు గిన్నె గాని పెట్టుకుంటాం కదండి. పైన ఈ గోరుచిక్కుడుకాయ బేసన్ పెట్టుకుని ఉడికించుకుంటే పని సులువవుతుందండి. ఈలోగా ఇందులోకి పొడిని తయారు చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గింజల్ని వేసుకుని ఈ వేరుశనగ గింజల్ని దోరగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలని వేసుకోవాలి. అర టేబుల్ స్పూను జీలకర్రని వేసుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు అవిసె గింజల్ని వేసుకోవాలి. అవిసె గింజల ప్లేస్లో మీరు నువ్వులైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు కొన్ని ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలండి. ఎండు కొబ్బరి చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి కూడా మంచిది. అవిసె గింజలు ఇలా చివరిలో వేసుకోవడం వలన కూర రుచి చాలా బాగుంటుందండి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా దోరగా వేగిన తర్వాత ఒక కంచంలోకి తీసుకుని బాగా చల్లారబెట్టుకోవాలి. కూరలోకి గ్రేవీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 4 మీడియం సైజు ఉల్లిపాయల తరుగుని వేసుకోవాలి. అలాగే 2 అల్లం ముక్కలు, 4 నుంచి 6 వరకు వెల్లుల్లి రేఖలని ఈ విధంగా పొట్టు తీసేసుకుని పెద్దవైతే తరిగి వేసుకోవాలి. అలాగే 4 మీడియం సైజు టమాటాల తరుగుని వేసుకుని పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ఉప్పు వేసుకుని టమాటాలు ఇంకా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడేలాగా కలుపుతూ మగ్గించుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి, ముక్క మెత్తబడే వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 1-2 నిమిషాలు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మొదటిగా చల్లారిన పోపు దినుసుల్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలండి. పలుకు అనేది లేకుండా మెత్తగా పొడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి చల్లారబెట్టుకున్న ఉల్లి టమాటా మిశ్రమాన్ని వేసుకోవాలి. వీటిని కూడా మెత్తగా మిక్సీ చేసి పెట్టుకోవాలండి. పలుకు అనేది లేకుండా మిక్సీ చేసుకోవాలి. ఇంక ఇందులో నీళ్ళేమీ అవసరం ఉండదండి. ఈ విధంగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకి తగినట్లుగా నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత బిర్యానీ ఆకు, యాలక్కాయ, లవంగం వేసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని 1 నిమిషం మగ్గించుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకుని పావు టీ స్పూన్ పసుపు, కూర రుచికి తగినట్లుగా కారాన్ని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు మగ్గేటప్పుడే కూరకి తగినట్లుగా పసుపు, కారం వేయడం వలన కూర చూడ్డానికి బాగుంటుందండి. ఈ గ్రేవీ అంతా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కల్ని వేసుకోవాలి. నీళ్లు సరిపడేవే వేసాం కాబట్టి మళ్ళీ గ్రేవీ కోసం ప్రత్యేకంగా నీళ్లు వేయనవసరం లేదండి. ఇప్పుడు కూరకి తగినట్లుగా ఉప్పు వేసుకుని కలుపుతూ ఉడికించుకోవాలి. 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉడికించుకోవాలండి. ఆల్రెడీ గోరుచిక్కుడుకాయ ముక్కలు ఉడికేటప్పుడు ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి ఇంకా గ్రేవీ కోసం మనం టమాటా మిశ్రమాన్ని ఉడికించేటప్పుడు కూడా ఉప్పు వేసాము, చూసి వేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చి ఉడుకుతూ ఉండగా ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి వేసుకుని కలుపుకోవాలి. ఈ పొడిని చివర్లో వేసుకోవడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. 1-2 నిమిషాలు కలుపుతూ మగ్గించుకుంటే సరిపోతుందండి. అన్నంలోకి, చపాతీ, జొన్న రొట్టె, దోశల్లోకి కూడా తినచ్చండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఎంతో సులభంగా గోరుచిక్కుడుకాయ కూరని ఏ విధంగా తయారు చేసామో. గోరుచిక్కుడుకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి, అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ వీడియో నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.